Assalamualaikum. ಇವತ್ತು ತುಂಬಾ ಅದ್ದೂರಿಯಾಗಿ ಉರಸ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಇನ್ವೈಟ್ ಮಾಡಿ మా అందరికి సన్మానం చేసి ఈరోజు జేడీఎస్ పార్టీని మీ ఎమ్మెల్యేలు పిలిచి అద్దూర సన్మానం చేయడానికి మా జేడీఎస్ అంతా లీడర్లకి ఆ బాబా మంచి చేసి మీకందరికీ మంచి చేసి ఏ నమ్మకపోయినా మాకు ఓటేసి గెలిపించినారో ప్రతి ఏడాది కూడా ఇక్కడ వచ్చి ఈ ఉరుసులో మేము పాల్గొంటున్నాము. అయినా ఎక్కడ ఒక తావర నొప్పి అయితే ఉంది. ఏమంటే ఇంకా మమ్మల్ని ముస్లిమ్స్ కానీ దళితులు కానీ కొన్ని పార్టీలు మమ్మ ఓటు కోసం మాత్రం మమ్మల్ని చూస్తూ ఉన్నాం. అంతే, మా డెవలప్మెంట్ కానీ మా ఉద్ధారం కానీ ఎవరు మమ్మల్ని చూస్తూ ఉన్నా. ఈ కలియుగంలో కూడా మేము ఇంకా అర్థం చేసుకోకపోతే మేము ఇంకా ఓటు మిషన్ లాగా ఉండిపోతాం. ఒక దళితులు కానీ ఒక సీఎం కానీ ఒక ముస్లిం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ సీఎం చేసే యోగ్యత లేదు. మమ్మల్ని ఓటు తీసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళు సీఎం అని చూస్తారు వరకు ఇవి వచ్చినాక ఈ జాతిని ఇంకా ఎవరు సీఎం చేస్తారనే ఒక ధైర్యం మగవాడు ఇంతవరకు కాంగ్రెస్ పుట్టలేదు. అయినా కూడా మేము వాళ్ళని నమ్ముతా ఉన్నాం. వాళ్ళే చేస్తాం. మా బిడ్డలు కానీ మీరు కానీ మాకు కానీ మాకు ఉద్యోగం లేవు, ఆశ్రయం లేదు, మా జీవం లేదు. అయినా కూడా ఏటో ఒకసారి మాకి ఈ రెండు జాతులు ఇంకా ఓబీసీ జాతులు అంతా వాళ్ళ గెలిచేదాన్ని కాదు మనం చూస్తారు. ఎవరితో దయచేసి మీ బిడ్డలకి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి విద్యార్థులు చేసి మంచి అఫీషియల్ చేసి వాళ్ళు పెద్ద మాట అధికారులు చేస్తే ఎంత పోతుందో నమ్మకం మాకుంది. ముందు కూడా దీన్ని నమ్ముకుంటూ ముందు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి బిడ్డలకి ఇదంతా పోవాలంతా అనుకుంటున్నాను. ఎలాంటే నేను కూడా చాలా పేదలకు వచ్చి ఎమ్మెల్యే అయినాను. చాలా కష్టాలు పడి మీ అంతా ఆశీర్వాదం తీసుకొని ఈ కాలానికి బాబా మమ్మల్ని ఎమ్మెల్యే చేసినారు. దయచేసి మంచి వ్యక్తిని మీ ఊరికి వచ్చినప్పుడు నువ్వు ఉడిపెట్టుకోతగ్గంత జవాబారం అనుకుంటుందని చెప్తూ అద్భుతం చేసిన ఈ వరుస కూడా ప్రతి ఏడాది కూడా నేను వచ్చి ఈ కార్యక్రమంలో నేను వస్తా ఉన్నాను, పాల్గొంటున్నాను. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇట్లే ఉండేది కోరుకుంటూ ఈ వరుస కలిసి నన్ను సన్మానం చేసిన మా తోయిద్, మన గ్యాంగ్ షాహిద్, ఆసిఫ్, ఆరిఫ్, చాలా మంది యువకులు కూడా నా జతలో బాగా వచ్చిన దానికి అందరికీ నమస్కరిస్తూ ఇడీ నా పార్టీని ఇంకా మా పార్టీ లీడర్ని ఇంకా మీ ఆశీర్వాదం మా ఆశీర్వాదం అట్లే ఉండే కోరుతుంటే ఇక్కడ ఇంకా అందరికీ ముందుకు